పీస్ కమిటీ మెంబర్లో ఒకరైన మానవ హక్కుల వేదిక జీవన్ సార్ గారు మాట్లాడుతూ, ఇప్పుడు ఉన్న పొజిషన్లే కాదు, ఎప్పటికైనా చర్చల ద్వారానే సమస్య పరిష్కారం అవుతుంది. మీకు ఈ తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఒక అనుభవం ఉంది, చర్చలు చేసిన అనుభవం. ఆ అనుభవంలో నుంచి అయినా కానీ మీరు కేంద్రానికి తల వంచడం కాదు, కేంద్రాన్ని మెడలు వంపించి చర్చలు జరిపించడానికి ప్రయత్నం చేయాలి. అక్కడ కర్రెగుట్టలో మోహరించిన మన సైన్యాన్ని వెనుకకు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. జీవన్ కుమార్ సార్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టిన సందర్భంగా ఫీజు తరపు నుంచి ఈ డిమాండ్ను ప్రభుత్వం మీద పెట్టడం జరిగింది. దీనికి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూద్దాం. ప్రయత్నాన్ని అందరూ అభినందిద్దాం. నేను ఒకటే విషయం మాట్లాడాను, రత్న చాలా మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ముఖ్యమంత్రి దీని మీద స్పందించాలి. ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వాలు చేస్తున్న హత్యాకాండని కాదు, తెలంగాణ ప్రభుత్వం కూడా చాలా ఎన్కౌంటర్లు చేసింది. అట్లాగే ఇప్పుడున్న కరిగుట్టలో చుట్టూ ఒకవైపు కేంద్ర బలగాలు ఉంటే ఇంకోవైపు మన తెలంగాణకు సంబంధించిన రకరకాల బలగాలు ఉన్నట్టుగా సమాచారం వస్తుంది. కాబట్టి ముఖ్యమంత్రి వెంటనే ఈ విషయంలో జోక్యం చేసుకొని అసలు మన బలగాల్ని వెనక్కి రప్పించాలని మేము కోరుతున్నాం. ఈ శాంతి కమిటీ కూడా బహుశా దాన్ని ఏకీభవిస్తుండొచ్చు. ఎందుకంటే ప్రభుత్వాలు మా మీద ఒత్తిడి ఉందని చెప్తారు. ఎన్ఐఏ వాడు ఒత్తిడి చేస్తున్నాడు, సెంట్రల్ గవర్నమెంట్ ఒత్తిడి చేస్తుంది. లేదు, అది ఏమున్నప్పటికీ కూడా మీరు ఒకప్పుడు చర్చలు చేసిన అనుభవం ఉంది, మీకు ఆ చరిత్ర ఉంది, ఆ హెరిడిటీ ఉంది. వైఎస్ టైంలో మీరు చేశారు, చర్చలు జరిపారు. కాబట్టి మీరు ఒక ప్రకటన చేయండి. చర్చలు కావాల్సిందే. ఇప్పుడు ఈ వర్గాన్ని వెనక్కి రప్పించాలని ఒక ప్రకటన చేయాలని ముఖ్యమంత్రికి మేము అప్పీల్ చేస్తున్నాం.